నమస్కారం అండి. మాది గుడివాడ, మాది టీచర్స్ కాలనీ. రేపు ఈస్టర్ పండుగ నిమిత్తం నా తమ్ముడు తన పిల్లల్ని, చిన్న పిల్లల్ని 4 సంవత్సరాలు పాపనే 2 సంవత్సరాల బిడ్డనే తీసుకుని వచ్చి ఈ షాప్కి వచ్చి షాపింగ్ చేస్తా ఉండగా 4 సంవత్సరాల పిల్లని చాల్చి దవడంతో కొట్టాడంట పిల్లోడు. పిల్లోడు కొట్టాడని చెప్తే వాళ్ళ అమ్మ వచ్చి నా తమ్ముడు కూడా చెప్పు తీసుకుని కొట్టింది. ఆ పక్కన వాడు కూడా బలవంతుడు, ఆ బలహీనుడు చేసి బయటకు వెళ్ళలేపాకుండా ఇష్టం వచ్చినట్టుగా ఇక్కడ రౌడీ ఏదని చేసి స్టాఫ్ కూడా, జీవీ మాల్ స్టాఫ్ కూడా చాలా గందరగోళం చేసి ఇది చేశారు ఇక్కడ. కనుక చాలా బాధ. పోలీసు డిపార్ట్మెంట్ కానివ్వండి, గుడివాడ నాయకులు కానివ్వండి, నేను చెప్పేది ఏంటంటే మాకు న్యాయం జరగాలి. ఆ చిన్నపిల్లలను కొట్టడం అంటే ఏంటండి? 4 సంవత్సరాల పిల్లలను కొట్టేస్తారు పట్టుకుని. షాపుకి వస్తే ఇక గుడివాడలో బ్రతకడానికి వీల్లేదా? ప్రజలకి, చిన్నపిల్లలకి బ్రతకడానికి వీల్లేదా? చెప్పులు తీసుకుని కొడతారా? మీరే పోలీసు వారి కానివ్వండి, చట్టం కానివ్వండి, న్యాయం చేయాలి. న్యాయం చేస్తే కనుక దీన్ని అక్కడ తాగుతాం, లేకపోతే పై వరకే మేము వెళ్లాల్సి వస్తుంది. జీవీ మాల్ సిబ్బందికి హెచ్చరిక. షాపింగ్ మాల్ కి బిల్లు కడతా ఉంటే ఎవడో ఒకటి వచ్చేసి నా కూతుర్ని డిప్ మీద తలక మీద దోడంటే ఒకటి పీకాడు. 4 సంవత్సరాల పిల్ల నా కూతురు డిప్ మీద కొట్టాడు. నేను ఎమ్మడినే గట్టిగా పిలిచి అడిగాను, ఎవరు పిల్లవాడండి, నా కూతురిని కొట్టాడు, ఇట్లా ఇర్రెగ్యులర్గా ఉన్నారు, ఎవరు మీరు అని అడిగితే మా ఇష్టం, మా కూతురు మా కొడుకు ఎవరినైనా కొడతాడు అని చెప్తుంది. అట్లానే నన్ను కూడా చెప్పు తీసి కొడతాను రంజోడక. ఆడు ఇంకో బాబు వచ్చి వాళ్ళ నాన్న ఎవడో ఇంకోటి వచ్చి నా మీద దౌర్జన్యంగా షాపింగ్ మాల్లో బయట నా కస్టమర్ వాళ్ళు కూడా నా మీద తిరగబెట్టి కొట్టారండి. ఇంకోడు ఇద్దరు వచ్చి బయట నువ్వు ఎట్ట వెళ్తావు, నేను మైక్ ఎరగొడేస్తాను నిన్ను అనేసి నన్ను ఇది చేశారు. ఇప్పుడేమో వాళ్ళు లోపల పెట్టి మరి బయటికి రావట్లేదు వాళ్ళు. ఇప్పుడు నాకు న్యాయం కావాలండి. నా కూతుర్ని కొట్టాడు, నన్ను కూడా ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడారు వాళ్ళు.